నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని గంగవరం రోడ్లో నూతన టీటీటీ కళ్యాణ మండపానికి భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టుపాటి లక్ష్మి హాజరై భూమి పూజ చేశారు. దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ నూతన కళ్యాణ మండపానికి 50 లక్షల వరకు దాతల విరాళాల ద్వారా సమకూర్చుకుంటే మిగిలిన 1,50 లక్షలు టీటీటీ సమకూర్చుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమం 2025 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న దర్శి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. అందుకని అది ఒక నిర్ణయం చేసేసాం అనుకోండి, వెంకటేశ్వర స్వామి దయ వల్ల పూర్తి అయిపోవాలి. ఈ విధంగా సేవ చేయడం అనేది అంటే అక్కడికి తిరుపతి వెళ్ళిన భక్తులకు కూడా సౌకర్యాలతో పాటు అన్ని ప్రాంతాల్లో ఉన్నవారికి కళ్యాణ మండపంలో లేక రామాలయాల నిర్మాణం అయినా, వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం అయినా కూడా టీటీడీ ఎంతో పాల్పంచుకుంటుంది. అందుకు ముఖ్యంగా మనం చెప్పాలంటే మన దేవాదాయ శాఖ మంత్రులు, మన ఇన్ఛార్జ్ మంచి వాళ్ళు ఆనం రామనారాయణ రెడ్డి గారు క్షుణ్ణంగా పరీక్షించున్నారు. పదే పదే మాకు మొన్న కూడా చెప్పారు, మన లక్ష్మి గారితో అయినా కూడా మాతో రామాలయాల నిర్మాణం అంటే శ్రీవారి ట్రస్ట్ మీద అందులో 10 లక్షల వరకే శ్రీవారి ట్రస్ట్ నుంచి ఒక రామాలయం నిర్మాణం చేసుకునే దానికి అనేది ముందు శాంక్షన్ చేసి పెట్టిన దాన్ని మన ప్రభుత్వం ఇది, ఎన్డీఏ ప్రభుత్వం ఇది, గౌరవ ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో దీనిని ఒక పాపులేషన్ బట్టి ఒక 15 లక్షల రూపాయల వరకు కూడా టీటీడీ శాంక్షన్ చేయడం, ఇంకా ఎక్కువగా ఉంటే 20 లక్షల రూపాయలు కూడా దానిని కూడా శాంక్షన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంటే ఈ కాలంలో 10 లక్షల రూపాయలతో ఏది ఎటువంటిది పూర్తి కావాలంటే కష్టం తరం అవుతుంది. కాబట్టి ఈ రామాలయ నిర్మాణం అనేది కూడా మంచి ఆలోచన. అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపం ప్రారంభానికి పనులకి ఇవాళ మొదలైంది. దీనికి ప్రోగ్రాంకి సహకరించిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు. గతంలో చూస్తే టీటీడీ కళ్యాణ మండపం శిలాఫలకం వేశాక 2021లో ఒక్క నిర్మాణం కూడా పని కూడా ముందుకెళ్ళలేదు. దాతలు 50 లక్షల వరకు విరాళాలు ఇచ్చారు. వాటికి విలువ లేకుండా ప్రజల్ని మోసం చేశారు. వైసీపీ ప్రభుత్వం గతంలో చేసిందంతా ఒకటే, శిలాఫలకాలు వేసుకోవటం, లేదా ఇప్పుడు కుర్చీలు లాక్కోవటం, లేదా ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి వేసిన ఫ్లెక్సులు చింపేయటం. కుర్చీలకి, ఫ్లెక్సులకి, వాటికి ఆర్భాటాలకి వెళ్ళే ప్రభుత్వం కాదు మాది. నిలిచిపోయిన అన్ని ప్రాజెక్టుల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మేము దర్శి ప్రజల గుండెల్లో ఉన్నాము. టీటీడీ కళ్యాణం మండపం త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా వచ్చే సంవత్సరానికి పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్కి అంతా చెప్పున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు, ఎంపీ గారి సహకారంతో దర్శి నియోజకవర్గం అభివృద్ధికి నేను ఎప్పుడూ కృషి చేస్తాను. మనం చూసుకుంటే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచారు, మొన్న ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే పల్లె పండుగ ప్రోగ్రాం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి 4,500 కోట్లు మంజూరైనాయి. మళ్ళీ మొన్న వాళ్ళు గతంలో గుంతలతో ఎలా అయితే వదిలేశారో వైసీపీ ప్రభుత్వం, ఆ గుంతలన్నింటినీ పూడుస్తూ మొన్న కార్యక్రమం మొదలుపెట్టారు. మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల సంక్షేమం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వంలో మేము ఒక భాగస్వామ్యం. ఇవాళ ఇలాంటి మంచి ప్రోగ్రాంలో మేము భాగస్వామి అవటం మా అదృష్టంగా భావిస్తున్నాము. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో త్వరగా ఇది పూర్తయి దర్శి ప్రజలందరూ ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.